హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ హర హర విహారీ. ఈరోజు మనం శ్రీశైలంలో ఉన్నాం. ఈరోజు అయితే మనం శ్రీశైలం నుంచి కోటప్ప కొండకైతే వెళ్ళబోతున్నాం. ఇక్కడ నుంచి కోటప్ప కొండకి అరౌండ్ ఒక 180 కిలోమీటర్స్ అయితే ఉంది. టెంపుల్కి ఎదురుగా షాప్స్ ఉన్నాయి, విండో షాపింగ్, అసలు చాలా షాపులు ఉన్నాయి ఇక్కడైతే. నేనైతే సింపుల్గా బైక్ మీద వచ్చేసా. ఇక్కడ ఘాటి బాగుంది, స్ట్రైట్ రోడ్డు. ఇంకంటే కొండలు అయితే ఏం లేవు, నాకు తెలిసి దీంతో లాస్ట్ అనుకుంటా. ఇంకా అక్కడ నుంచి అయితే డైరెక్ట్ ఊరైతే కనబడుతుంది ఎదురుగా. అక్కడ నుంచి వ్యూ బాగుంది. ఇదంతా ఎండుమిర్చిలా ఉంది, ఫుల్ ఎండుమిర్చి స్మెల్. ఎండుమిర్చి తోటలు, మిర్చి. కిందకైతే వచ్చేసాం. ఇప్పుడు కుంట అనే ఊరి దగ్గర అయితే ఉన్నా. ఇక్కడ నుంచి కోటప్ప కొండకి 99 కిలోమీటర్స్ అయితే ఉంది. బోడిరెడ్డిపల్లికి వచ్చాం కుంట క్రాస్ చేసి. విజయవాడకి అయితే 183 కిలోమీటర్స్, గుంటూరు 144. ఎండ మాత్రం అసలు మామూలుగా లేదు. వెళ్ళే కొద్దీ నాకైతే ఎండమావులు కనపడుతున్నాయి. కెమెరాలో కనపడుతుందో లేదో తెలియదు కానీ ఎండమావులు కనపడుతున్నాయంటే చూడండి ఎంత ఎండగా ఉందో. ఈ రోజు మనం రైడ్ స్టార్ట్ చేసాక ఇది ఫస్ట్ టోల్ గేట్, గుణపవరం మెట్టంట దగ్గర ఉన్న టోల్ గేట్ ఇది. ఇక్కడ నుంచి 75 కిలోమీటర్స్ అయితే ఉంది కోటప్ప కొండ. చూడాలి ఎంత టైం పట్టిద్దో, బాగా లేట్ అయిపోయింది. పొగాకు పంట మొత్తం, టొబాకో స్మెల్ మొత్తం, అసలు అది పొగాకు స్మెల్ వస్తుంది. అంటే ఇక్కడ వీళ్ళు ఆ లీవ్స్ మళ్ళీ డ్రై చేస్తారు, అది మనకి కనపడుతుందా రైట్ సైడ్, దానివల్ల స్మెల్ వస్తుంది. ఇదిగోండి ఇక్కడ కూడా ఉన్నాయి ఆకులు, కంప్లీట్ డ్రై అవుతుంది. టోదిలి జంక్షన్ అంట.
ఇక్కడ వరకు అయితే అసలు రోడ్డు చాలా బాగుంది. నేను అనవసరంగా నిన్న శ్రీశైలం వెళ్ళినప్పుడు విలేజ్ లోపల నుంచి వెళ్ళా. దానికన్నా అసలు చిలుకలూరుపేట నుంచి ఇటు పొదిలి గాయస్ ఇక్కడ వరకు ఇటు సైడ్ వచ్చేయాల్సింది. ఇటు వచ్చేస్తే ఈజీగా వెళ్ళిపోండి. సో ఎప్పుడైనా వస్తే కనుక అసలు అటు మాత్రం వెళ్ళకండి. మనకి గూగుల్ తల్లి చూపించిద్ది. కాకపోతే అటు రోడ్డు చాలా వరకు బాగుంది. బట్ దాని తర్వాత మాత్రం దారుణం. విలేజ్ లో నుంచి రావాలి. ఇక్కడైతే మనం ఒక స్పీడ్ ఒకటి మెయింటైన్ చేసుకుంటూ హ్యాపీగా డ్రైవ్ చేయొచ్చు. అక్కడ మధ్య మధ్యలో అంటే రోడ్డు చిన్నది. ఇప్పుడు ఎంత ఉండదు, జస్ట్ ఈ లైన్ ఉంది కదా, ఈ లైన్ వరకే ఉంటుంది రోడ్డు. రోడ్డు అయితే బాగానే ఉంది, కానీ వేస్ట్. ఈ మెయిన్ రోడ్ లో రావడమే బెటర్ హ్యాపీ. నిన్నైతే విలేజ్ లో వెళ్ళి చాలా టైం వేస్ట్ అయిపోయింది. ఫస్ట్ టైం కదా, నాకు ఐడియా లేదు. సో ఓకే, అదే బెటర్ ఏమో అని చెప్పి నేను ఇంకా అటు నుంచి వచ్చా. అందుకే ఈ రోజు అయితే రోడ్డు మార్చేసా, ఎందుకు అటు నుంచి రావడం అని చెప్పి మెయిన్ రోడ్డు వచ్చా. నాకు తెలియదు అసలు రోడ్డు ఎంత బాగుంటుందని. లేకపోతే అసలు అటు వెళ్దామంటే కాదు. అందరూ చాలా మంది అంటున్నారు రోడ్డు బాగోదు అంటే. సో నేనేమంటే అదే అనుకుంటున్నాను నేను కూడా, అలాగే ఉంటుందేమో అని. కొండ చూసారు అసలు, అది ఎలా ఉందో. ఎక్కువ చెట్లు లేవు, మొత్తం ప్లెయిన్ స్టోన్, పెద్ద స్టోన్ లా ఉంది కొండ. ఇటు ఒక కొండ ఉంది, ఇటు ఒకటి. వ్యూ బాగుంది ఇక్కడ. ఇక్కడ నుంచి ఒక 45 కిలోమీటర్స్ అలా ఉందంటే. 2 hours అని చూపిస్తుంది కానీ అదే 1 hour చూపిస్తుంది. బట్ ఇంకా ఎర్లీగా వెళ్ళిపోవచ్చు. ఇప్పుడు మనం వినుకొండ ఉన్నాం. వినుకొండ అయితే వచ్చేసాం. అదే బాబాయ్, ఏంటది 1,000 వచ్చేస్తున్నాడు. 43 కిలోమీటర్స్ ఉంది కోటప్ప కొండకి ఇక్కడ నుంచి. ఇక్కడ వరకు రోడ్డు మాత్రం సూపర్ ఉంది, బొమ్మలు వచ్చేసాం అలాగే. దీని తర్వాత ఎలా ఉంటది అనేది చూడాల. అయ్యో బాబాయ్, ఇక్కడ నుంచి మనం రైట్ తీసుకోవాలి. ఇక్కడ ఎన్టీఆర్ గారి విగ్రహం ఉన్నట్టుంది. ఇక్కడ నుంచి ఎన్టీఆర్ గారి విగ్రహం, ఇక్కడ నుంచి మనం రైట్ తీసుకోవాలి. అంతా బాగానే ఉంటది కానీ ఊర్లోకి వస్తే చాలా ఇబ్బంది అయిపోతుంది. బైక్ స్లో చేయగానే అసలు చాలా వేడిగా అనిపిస్తుంది. డ్రైవింగ్ లో తగ్గట్లా కానీ వేడి. ఇక్కడ ఇంకా ఫెస్టివల్ హడావిడిగా ఉన్నట్టుంది. ఊరంతా భలే ఉంది. ఏమున్నాయా స్పీడ్ బ్రేకర్లు? ఎగ్జిబిషన్ లో ఏం ఎక్కినట్టుంది. అలా ఉంది అది. ఇంకా 19 కిలోమీటర్స్ దగ్గరగా అయితే వచ్చేసా. బాగా గట్టిగా యాక్సిడెంట్ ఏదో అయ్యింది. ఫ్రంట్ డూమ్ అంతా ఎగిరిపోయి షిఫ్ట్ది. ఇక్కడ నుంచి ఒక 15 కిలోమీటర్స్ అయితే ఉండొచ్చు దగ్గరికి.
ఇదే కోటప్ప కొండ ఎంట్రన్స్ వచ్చేసాం. హర మహాదేవ్. మన ఫోన్ కూడా కోమాలోకి వెళ్ళిపోయే సిచ్యువేషన్ అయితే వచ్చింది. ఎక్కడైనా పాసిబుల్ అయితే చూసి ఛార్జింగ్ పెట్టాలి. పవర్ బ్యాంకులు అన్నీ అయిపోయి ఈసారి పవర్ బ్యాకప్కి ఇంకేదైనా సపరేట్ బ్యాటరీస్ ఏదో ప్లాన్ చేయాలి. ఆర్చ్ నుంచి అయితే 9 కిలోమీటర్స్ ఉంది కోటప్ప కొండకి. దర్శనం అయితే ప్రజెంట్ ఇప్పుడు క్లోజ్ అంట. మళ్ళీ 3 o'clock అయితే దర్శనానికి అలౌ చేస్తారు. సో ఇంకా అందుకే ఇక్కడ దాకా వస్తాం కదా అని చెప్పి స్లోగా వెళ్తున్నాం. ఇంకా సింగిల్ రూట్ కాబట్టి అలా అవసరం లేదు. ఇదిగోండి కనపడుతుంది కదా, ఇదే కోటప్ప కొండ. ఆర్చ్ నుంచి లోపలికి అయితే వచ్చాం కదా, ఇక్కడ నుంచి జస్ట్ ఒక 9 kilometers ఉంటుంది అంతే. సింగిల్ రోడ్, ఇంకా డైరెక్షన్ కాదు, వేరే రూట్స్ అయితే ఉండవు, సింగిల్ రోడ్. కొంచెం ముందుకు వెళ్ళాక ఘాటీ అయితే స్టార్ట్ అవుతుంది. మీతో పాటు నేను చూస్తా, ఎప్పుడు చూడలేదు నేను కూడా. అది ఏదో సిమెంట్ కొండలా ఉంది చూడడానికి. సిమెంట్ కొండ ఎలా ఉంటది, సిమెంట్తో పెడితే అలా ఉంటుంది. ఇది ఎంట్రన్స్ అనుకుంటా ఘాటీకి, కోటప్ప కొండ వెళ్ళడానికి. ఇది ఎంత? 10 రూపాయలు. బైక్కి ఎంట్రన్స్కి 10 రూపీస్ టికెట్. ఇక్కడ నుంచి అయితే ఘాటీ స్టార్ట్ అయ్యిద్ది. చుట్టూరు పింక్ కలర్ ఫ్లవర్స్ భలే ఉంది. ఏదో ఎంట్రన్స్కి అరేంజ్మెంట్ చేసినట్టున్నాయి, భలే ఉన్నాయి 2 side. ఓటి వేల్పుల అండ కోటప్ప కొండ. బ్రహ్మదేవుడి విగ్రహం చాలా పెద్దది, బాగా కట్టారు. పువ్వులు మాత్రం ఎంట్రన్స్ భలే ఉన్నాయి కదా. టూ సైడ్ ఫ్లవర్స్. తీయడం గురించి బాగుంది. హైట్ లో వ్యూ బాగా కనబడుతుంది. ఆ చివరి నుంచి వచ్చాం మనం. పార్క్ లా ఉంది, చూసుకొని వద్దాంలే. పార్క్ లాగే ఉంది, ఇంకా లోపల చెట్లు అవన్నీ ఉన్నాయి. దానికైతే ఎంట్రన్స్ టికెట్ 20 రూపీస్ అంట తిరగడానికి. ఇంకా లోపల పార్కింగ్ ఏరియా ఉంది. విగ్రహాలు మాత్రం భలే. దక్షిణామూర్తి ఇంత పెద్దది నేను చూడలే.
ఇక్కడ పెట్టచ్చు, ఇక్కడ పెట్టవచ్చా?